ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే ఎలాంటి పూజలు, ఎలాంటి పరిహారాలు, బీజ మంత్రాలు, ఏంజెల్స్ నెంబర్స్, స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచి మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక అద్భుతమైన పరిహారం అండి. మనం చేసే పూజలు, మనం చేసే మంత్రాలు, మనం చేసే పరిహారాలు మనకే కాకుండా మన ముందు ముందు తరాల వారికి కూడా, అంటే మన మనవళ్ళు, మన మనవరాళ్ళు, ఇలా మన కొడుకులు, మన బిడ్డలు వీళ్ళందరికీ మన ముందు తరాల వాళ్ళకు కూడా ఒక అదృష్టాన్ని, ఒక ధన యోగాన్ని, కోటీశ్వర యోగాన్ని కలిగించేటువంటి ఒక అద్భుతమైన పరిహారం అండి. ఇప్పుడు చేసే అంటారు కదా, పెద్దలు చేసిన పుణ్యం అనేది పిల్లలకు వస్తుంది అని. అట్లాగా మనం చేసే ఇటువంటి మంచి మంచి పరిహారాలు, మంచి మంచి పనుల వల్ల మనం కలిగించే ఈ లక్కీ, అంటే ధనయోగం, అదృష్టం, లక్ష్మీ యోగం అనేది మనం చేసిన ఈ పుణ్యఫలమే మన బిడ్డలకి కూడా, మన మనవాళ్ళకి, వీళ్ళందరికీ ముందు తరాల వారికి అందేటువంటి ఒక చిన్న పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి, దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం వరకు పంచమి గడియలు అనేటివి ఉన్నాయండి. మధ్యాహ్నం వరకు కూడా నిన్న చెప్పినటువంటి పరిహారాలు ఎవరైనా సరే శుక్రవారం రోజు చేసుకోలేదు అనుకున్న వాళ్ళు ఈరోజు చేసుకోండి. అయినా పంచమి గడియలు అయిపోయాయి కదండి, ఇప్పటికీ మేము చూడలేదు, ఇప్పుడే చూసాము అనుకున్న వాళ్ళు పంచమి గడియలు, సూర్యోదయం తర్వాత వచ్చిన పంచమి గడియలు అనేటివి ఈ రోజంతా కూడా ఉంటాయండి. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా పంచమి సంబంధించినటువంటి పూజలు, పరిహారాలు ఈ రోజంతా కూడా ఫలిస్తాయి. కాబట్టి రాత్రి 12 గంటల వరకు కూడా ఈరోజు చేసుకునే వాళ్ళు చేసుకోండి. చాలా అద్భుతంగా ఫలిస్తాయి. అమ్మవారి అనుగ్రహం అనేది మీపై తప్పకుండా ఉంటుంది. పంచమికి ఉన్న శక్తి అనేది ఈరోజంతా కూడా ఉంటుంది. అలాగే ఈరోజు మనం చేయబోయే ఈ పరిహారం ఏంటి అంటే, ఒక 5 వస్తువులను కలిపి మనం మన ఇంటి గుమ్మానికి కట్టినట్లయితే మన ఇంట్లో ఉన్న ఎటువంటి నరదిష్టి, నరగోష్ట ఇవన్నీ కూడా తొలగిపోయి మనం ఎప్పుడు కూడా ధనవంతులుగా, మనం చేసే పని ఏది కూడా విజయవంతమయ్యేలా మనకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఆ 5 వస్తువులు ఏంటి, అది ఎలా చేయాలి అంటే, 5 వస్తువులు ఏంటి అంటే, ఇప్పుడు మనకు పంట ఇంటికొచ్చే కాలం అండి. మనం వరి పంటనే కానివ్వండి, వరి పంట వేస్తూ ఉంటాం. అవి ధాన్యం కటింగ్లు అనేటివి జరిగి మన ఇంటికి గడ్డి, ధాన్యము, వడ్లు ఇవన్నీ కూడా మన ఇంటికి వచ్చి చేరుతాయి. కాబట్టి ఇప్పుడు మనం కోసినటువంటి పంటలో గడ్డి వస్తుంది కదా, ఆ గడ్డి అనేది కావాలి, గుప్పెడు గడ్డి. ఇంకోటి ఏంటి అంటే వడ్లు, మనం పండించుకుంటాం కదా, ధాన్యం అండి. ఇప్పుడు మనకు పంటలు మంచిగా పండి మన ఇంటికి మంచిగా పంటలు రావాలి, ఆ పంటను చూసి ఎవరి దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండాలి అని చెప్పి గుప్పెడు ధాన్యం కూడా కావాలి. అలాగే అంటే వడ్లు తర్వాత వచ్చేసి రూపాయి కాయినండి. రూపాయి కాయిన్ అనేది దీంట్లో పెట్టాలి. గడ్డి, వడ్లు, ఈ రూపాయి కాయను ఎందుకు పెడుతున్నామంటే, మనకు ధాన్యం అనేది మన ఇంటికి రావాలి. మన ఇంట్లో ఎటువంటి ధన వియోగం అనేది లేకుండా మంచిగా పంటలు పండాలి, మంచిగా మనం కోరుకున్నటి పంట అనేది రావాలి. దానికి ఆదాయం అనేది మనం కోరుకున్నట్లు మన కష్టానికి తగ్గ ఫలితం అనేది రావటానికి ధాన్యము, గడ్డి, ఇలా రూపాయి కాయను, గుప్పెడు ఇలా ఈ 3 వస్తువులతో పాటు బొగ్గు అండి. మనం పొయ్యిలో కాలుస్తాం కదా బొగ్గు, అవి మనకు సిటీల్లో, టౌన్లో ఎలా దొరుకుతాయంటే, మనకు ఐరన్ షాపుల్లో ఇలా మనం కోరుకుంటే షాప్లో కూడా దొరుకుతాయి. కాబట్టి 2 బొగ్గులు అయితే సరిపోతుంది. బొగ్గు, దాని తర్వాత వచ్చేసి పసుపు కొమ్ములు, మనం లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటువంటి పసుపు కొమ్ములు, మనకు ధాన్యంతో పాటు డబ్బుతో పాటు సిరి సంపదలతో పాటు, అంటే ఇవన్నీ వస్తే లక్ష్మీదేవి మనతో ఉండాలి. పసుపు కొమ్ములు అనేటివి లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం. కాబట్టి పసుపు కొమ్ములను కూడా మనం 2 కానీ 3 కానీ పెట్టాలన్నమాట. వీటన్నింటినీ కలిపి బొగ్గు, పసుపు కొమ్ములు, వడ్లు, గుప్పెడు గడ్డి, రూపాయి కాయిన్, ఈ 5 వస్తువులను కలిపి ఒక క్లాత్లో, ఏదైనా రెడ్ క్లాత్ కానీ వైట్ క్లాత్ కానీ, రెడ్ది అయితేనే బాగుంటుందండి, రెడ్ క్లాత్లో పెట్టి
ఒక చిన్న మూటలాగా, కొంచెం పెద్దదైనా పర్వాలేదు, వీటన్నింటినీ కలిపి ఒక మూటలాగా కట్టి మన గుమ్మం ముందు మనం దిష్టికాయ కట్టుకుంటుంటాం, నిమ్మకాయలు కట్టుకుంటుంటాం, అలాగే ఏదైనా గుమ్మడికాయని కడుతూ ఉంటాం. వీటి కట్టే ప్లేస్లో ఉంటుంది కదా, ఆ ప్లేస్లో వచ్చేసి ఈ మూట అనేది మనం కట్టి ఉంచేయాలి ఫ్రెండ్స్. వీటిని సంవత్సరం వరకు మనం తీయకూడదన్నమాట. సంవత్సరం అంతా కూడా ఇలా ఉండిచ్చేయాలి. మళ్ళీ ఈసారి మనం పంట వేసుకొని మన ధాన్యం వచ్చేసి మన ఇంటికి చేరే సమయంలో మళ్ళీ ఆ కొత్త గడ్డి, ఆ వడ్లు, మాకు వడ్లు, ధనము, గడ్డి ఇవన్నీ కూడా మాకు టౌన్లో దొరకవు కదండి, మేము ఏం చేయాలి అనుకుంటారు. అవన్నీ దొరుకుతాయి, మనం అనుకుంటే ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవచ్చండి. ఇలాంటివి తెచ్చి పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే మనం చేసే పని అనేది మనకు సవ్యంగా జరిగి మనకు ఆదాయం అనేది కలగాలి. మన ఇంట్లో నరదిష్టంతా కూడా తొలగిపోవాలి. మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మన ఇంట్లోకి చేరకుండా, మన ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవే కొలువై ఉండాలి. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి. ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలి. ధన ఆదాయం అనేది పెరగాలి. చికాకులు, గొడవలు ఇవేమీ రాకుండా ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి మూట అనేది మనం చేసి వాకిట్లో కట్టినప్పుడు మనకంతా శుభమే జరుగుతుందనమాట. అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి కట్టేటప్పుడు మీరు ఎప్పుడు చేసుకోవాలి, ఏ రోజు చేసి కట్టాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటివి కట్టేటప్పుడు ఏంటంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అష్టమి, పంచమి, నవమి ఇలాంటి తిథులలో మనం కట్టాలన్నమాట. ఇలాంటి తిథులలో మనం గుమ్మం ముందు కట్టుకోవాలి అంటే దానికి ముందు రోజు రాత్రి పూట మనం ఇది చేసి దేవుడి గదిలో అమ్మవారి ముందు ఇలా పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టి ముందు రోజు రాత్రి చేసి ఇలా పెట్టి తెల్లవారిన తర్వాత, అంటే తెల్లవారి శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అష్టమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథులు వచ్చేలాగా చూసుకోవాలి. అలా వచ్చే ముందు రోజు కట్టుకొని ఆ తర్వాత రోజు దీన్ని గుమ్మానికి కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టేటప్పుడు ఏంటి అంటే మనం పీరియడ్స్ టైంలో ఉన్నాము అంటే చేయకూడదండి. నాన్ వెజ్ అయితే తినొచ్చు, కానీ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు. నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రం వీటిని తాకి కట్టకూడదు. ఎందుకంటే మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించాలి. ఒక సంవత్సరం పాటు ఇవి మన ఇంటి గుమ్మాన్ని కాపాడుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఒక సంవత్సరం అయిన తర్వాత వీటిని మనం ఏం చేయాలి అంటే సంవత్సరం అయిన తర్వాత ఈ మూట అనేది మనం విప్పేసి ఆ మూటని మనం తొక్కని ప్లేస్లో, ఏదైనా పొదలుగా ఉన్న ప్లేస్లో, ఎవరు నడవరు, ఎవరు తొక్కరు, ఎవరు తాకరు అనుకున్న ప్లేస్లో అయినా పడేయండి. లేదు అంటే మీకు పారే నీళ్ళు దగ్గరగా ఉన్నప్పుడైతే ఆ పారే నీళ్ళల్లో విప్పి ఇవన్నింటినీ వేసేయండి ఫ్రెండ్స్. ఇలా వేసినప్పుడు అవి మనకు ఎవరిని మనం చెడు కలిగియం. మన చెడంతా కూడా అలా నీళ్ళలో కొట్టుకొని పోతుంది. మన ఇంటి గుమ్మం ముందు కట్టి ఉన్న ఈ మూట మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని, నరదిష్టిని వీటన్నింటినీ అది లాగేసుకుంటుందన్నమాట. ఇలా లాగేసుకొని సంవత్సరం పాటు మనల్ని కాపాడినటువంటి ఈ మూటను మనం పారే నీళ్ళలో ఎవరి తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసి కడుతూ ఉండండి ఫ్రెండ్స్. మీకు ఒక గుమ్మడికాయ మనం నమ్మకంతో ఎలా అయితే కట్టుకుంటామో అదే నమ్మకంతో దీనిని కూడా మనం చేసి కట్టుకున్నట్లయితే మన ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా, ఎటువంటి తగువులు ఏమీ లేకుండా ధనయోగాన్ని కలిగించే, మన ముందు తరాల వారికి మంచి గొప్ప ధనయోగం, అంటే ఒక కోటీశ్వర యోగం కలిగించేటువంటి ఒక మంచి పరిహారం అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ లైఫ్లో జరిగే అద్భుతాలు ముందు ముందు మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. జై వారాహి మాత.